ముందుగల మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా మోతవారి ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. మరి ముచ్చటే మోతవారి ముచ్చట కానీ మరి చేతలు ఎట్టున్నాయి అనేది వీడియో అయిపోయినాక మీరే చెప్పురు. ఇక ఏమంటూ నేనంటే ఫార్ములా ఈ రేస్ గా పంచాయతీల కేటీఆర్ను జైలుకు పంపేది పక్క, కేటీఆర్ జైలుకు పోయేది తప్పదంట. ఇక ఆయన చెప్తున్న ముచ్చట మరి పేపర్లోనే తప్పదా లేకపోతే జైలుకు పోయేది ఏమైనా ఉన్నదా? కేటీఆర్ జైలుకి పోతుంటే ఏమైనా బీజేపీ వాళ్ళు ఆపుతురా లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళని ఆపుతురా? పంపించాల్సిన బాధ్యత మీది, పోవాల్సిన బాధ్యత ఆయనది. కానీ పేపర్లో మాత్రం 2 రోజులకు నాడు కేటీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, కవితమ్మ పోతుంది, హరీష్ రావు పోతాడు. పేపర్లోనే పోయేది ఏడికి లేదా? అసలు వీళ్ళని జైలుకి పంపుతామని బరాబరిగా తొడగొట్టి చెప్పిరు. కాబట్టికనే తెలంగాణ ప్రజలంతా ఏమనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు చేతిలో పెడితే కేసీఆర్ ప్రభుత్వాన్ని చేతిలో పెడితే ఎంత అవినీతి చేసిరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ పాడే అదంతా అవినీతి బయటకు వస్తుందేమని కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టిరు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని. కానీ వీళ్ళు 2 రోజులకు నాడు జైలుకి పోతున్నాడే కానీ పంపించేది మాత్రం లేదు. డైలీ సీరియల్ వస్తుంది కదా, చామంతి, మొగలి రేకులు అనే పొద్దుకంగా సీరియల్ వస్తాయి కదా, గట్టినే ఉంది ముచ్చట. తప్పితే వీళ్ళు మాత్రం పోయేది లేదు. ఇంకేం చెప్తాడు ముచ్చట? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ జైలుకి వెళ్ళడం పక్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం పక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలంట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారట మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేసినట. ఓ గౌడన్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందా, బీజేపీ ఎగురుతుందా, బీఆర్ఎస్ ఎగురుతుందా అనేది మేము చెప్పుకునే ముచ్చట కాదు, జనాలు నిర్ణయించాలి. కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. నీ నమ్మకాన్ని కూడా మేము కాదంటలేము. ఒకవేళ మీరు గెలిస్తే కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఈ 2.5-2 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మంచి చేసిరని తెలంగాణ ప్రజలు, ఆ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలు గుర్తిస్తే బరాబర్గా మీరే గెలుస్తారు. వాళ్ళ చిత్రమే ఉంది, పాడైపో వాళ్ళ ఆశ్చర్యం. గెలవడం పోవడం అనేది సహజం. అది ఇంకా కవితమ్మది పూర్తిగా ఆస్తుల పంచాయతీ. చూడు రే, కవితమ్మదంట పూర్తిగా ఆస్తుల పంచాయతీ అంట. కావచ్చు 100కు 200% ఆస్తుల పంచాయతీ. కానీ మరి ఆస్తులని యాడికెళ్ళి వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా వచ్చిన ప్రజలారా. ఇప్పుడు కవితమ్మది ఆస్తుల పంచాయతీ అని అంటుండు ఓళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారే అంటుండు. మరి కవితమ్మకు ఆస్తులు యాడికెళ్ళి వచ్చినాయి అనేది చెప్పాలి కదా. మరి ఆ బాధ్యత వీళ్ళదే కదా, వీళ్ళు మాత్రం తీసుకోరు. ఇంకేమంటాడు? ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్లో నా ఫోను అంటే మహేష్ కుమార్ గౌడ్ ఫోను ట్యాపింగ్ అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ కూడా అయింది. దీని మీద కూడా జైలుకి పోతాడు అంటాడు. అనుడే ఉంది కానీ పంపించేది అయితే లేదు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ని జైలు పంపించాలంటే మీ పగ చల్లారితే మీ పగ చల్లారుతుంది కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం పగ చల్లారదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సంపదని పందికొక్కుల్లాగా మెక్కిరు అని అన్నది మీరే. ఆ పందికొక్కులు లెక్క ఎట్ట మెక్కిరు అనేది జనాలకు వివరించి ఆ పందికొక్కులు లెక్క తీసుకుపోయిన సొమ్మంతా వెనుక గుంజుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో వేస్తే నిజంగా దమ్మున్న మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని అనుకుంటారు. అవునా కాదా? వీళ్ళని కొనపోయి జైలు వేస్తారు. మరి చెంచల్గూడలు వేస్తారా, చెర్లపల్లి వేస్తారా, లేకపోతే తిహార్లు వేస్తారా, వేయరి. కానీ కేటీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒరుగుతుండొచ్చునా, ఏదన్నా వస్తుండొచ్చునా? ఏమి రాదు. ఎట్టయితే తెలంగాణ ప్రజలకు వస్తుంది? కేసీఆర్ అనే వ్యక్తి ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, బిడ్డ కానీ, సడకులు కానీ ఇంకా బలగం వాళ్ళంతా గుంజుకొని తిన్నారు అని మీరు చెప్పారు కదా. ఆ సంపదను మొత్తం వెనుక తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో వేస్తే అబ్బా మొనగాని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మేమని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కానీ పేపర్లో మాత్రం ఇంత పొడుగు మాట్లాడతారు, బయట తీసుకొచ్చేది లేకపోయా. ఏడ గుంజుకొచ్చుడు చెప్పురి. ఏమన్నంటే రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది, మా ఖజానా ఏమి లేదు, పైసలు లేవు, అప్పులు ఇస్తలేరు, బయటికి పోతే చెప్పులు ఎత్తుకుపోయే కాలం ఉంది అని చెప్పుకుంటూ వస్తారు. మరి మీరు బయటికి పోవాల్సిన పని ఎక్కడిది? మీరు చెప్పిన ప్రకారంగానే ఓ ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగానే కేసీఆర్ ఆస్తులు మొత్తం జప్తు చేస్తాం, వెనుక గుంజుతాం, అక్రమ సంపాదన మొత్తం గుంజుతామన్నారు కదా. గుంజూరి కేసీఆర్ ఎవరికి లంగ దొంగ బయటవాయి కాలకు ఆనాడు పర్మిషన్ ఇచ్చిండో లావణ్య పట్ట భూములు లేకపోతే అసైన్మెంట్ భూములు ఇలాంటివి ఉన్నాయి కదా, చెరువులు కుంటలు కబ్జా చేసిరు కదా. ఆ భూములను మొత్తం గుంజే ఉపాయం చేయరాదురి.
నేనంటే మొన్న పేపర్కి వచ్చింది 25 లక్షల ఎకరాల భూమి ఏమన్నారు. 25 లక్షల ఎకరాల భూమి అంట. ఒక 5 లక్షల ఎకరాల భూమిని బయటికి గుంజుకొచ్చి ఉపాయం చేయరి. 5 లక్షల ఎకరాల భూమిని బయటికి గుంజుకొచ్చి మీరు 2.5 లక్షల ఎకరాల భూమిని అమ్మేసుకోపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ప్రజల కోసం అమ్మేసి ఆ ప్రజలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేయరు. ఏమవుతుంది? ఇంకా 2.5 లక్షల భూమిని అట్ట పెట్టుకురి. అది చేత కాదు. మీరు గుంజుకొస్తా అంటే కేసీఆర్ ఫ్యామిలీ తిన్న భూమిని గుంజుకొస్తా అంటే ఎవరన్నా అడ్డుపడ్డా నీకు అడ్డుపడ్డ లంగ సన్నాసి ఓడో చెప్పు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు కేసీఆర్ ఫ్యామిలీ గుంజుతా అంటే ఎవడన్నా అడ్డుపడుతుండా? ఎవడు అడ్డుపడడు. ఎవరు అడ్డుపడతారు అంటే అడ్డుపడితే ఇటుపడితే మీరు అడ్డుపడవలసిందే. ఎందుకంటే మొన్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ మీరున్నారు, రేపన్నాడు ఇంకోళ్ళు వస్తుండొచ్చు. మళ్ళీ మేము అధికారం తీనాక మా లొసుగులు గుంజగలనే ఉద్దేశంతో మీ రాజకీయ నాయకులకు కొద్దిగా లొసుగులు ఉంటాయి కాబట్టి ఆయనని మీరు కాపాడతారు, మిమ్మల్ని వాళ్ళు కాపాడతారు. అంతే కదా. మరి ఏది మరి గుంజాలే, బరాబరిగా గుంజాలే. ఏదో మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మీద గుండాలు వేయాలనో మా ఛానల్ కానీ నాకు కానీ ఎలాంటి ఏది కోపం అయితే లేదు. మీరు అన్న ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగింది, ఫార్ములా ఈరేస్లో జరిగింది, భూముల పంచాయతీలో జరిగింది, ఓఆర్ఆర్ చుట్టూన్న భూములని గుంజుకుంటూ, చెర్లని గుంజుకుంటూ, కుంటలని కబ్జా పెట్టిరు అని చెప్పిరు కదా. మరి ఇవన్నీ ఒక గుంట భూమి ఇప్పటిదాకా గుంజరయ్యి ముచ్చట చెప్తాందుకు శరం అనిపించాలి కదా సారు. ముచ్చట చెప్తాందుకు ఎవడైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఎటికలకు మాటల కంటే ఏం తెలియదంటే ఇవి వస్తూనే ఉంటాయి పాడైపోను. మాటలు మాట్లాడినట్టు కాదు. నిజంగా సీము నెత్తురు ఉంటే కేటీఆర్ ఎన్నోసార్లు అన్నాడు, మీ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి బీజేపీ వాళ్ళంతా కలిసి నా ఎటిక కూడా పీకలేరు అన్నాడు. మరి నిజంగా కూడా పీకలేకపోతున్నారు ఏమక్కరకు? మరి వాళ్ళన్న ముచ్చలే కదా. మరి వాళ్ళ ఎటిక ఏమక్కర పీకలేకపోతున్నారు అంటే ఆ సాక్ష్యాలు మీ దగ్గర లేవా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని క్లియర్గా ఇవాళ చెప్పిండు మహేష్ గౌడ్ గారు. ఫోన్ ట్యాపింగు ఈ మహేష్ కుమార్ గౌడ్ది మళ్ళీ పోతే రేవంత్ రెడ్డిది ఇద్దరు జరిగిందంటే మీ ఇద్దరిదే కాదు సార్, కేంద్ర మినిస్టర్లది కూడా జరిగింది, రాష్ట్ర గవర్నర్లది కూడా జరిగింది, కొన్ని రాష్ట్రాలలో ఉన్న గవర్నర్ల జరిగింది, జడ్జిల జరిగింది, లాయర్ల జరిగింది, యాక్టర్ల జరిగింది, హీరోయిన్ల జరిగింది. వాళ్ళ కాపురాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇడాకులు తీసుకున్న ముచ్చట కూడా జనాలకు ఎరుకున్న ముచ్చటైనా. ఎవరిని తీసిపెట్టిరు చెప్పురి? ఫోన్ల పంచాయి ఆయనే ఉండే, భూముల పంచాయి ఆయనే ఉండే, కార్ల పంచాయి ఆయనే ఉండే, అన్ని పంచాయలు ఆయనే ఉండే. పేపర్లో మాత్రం 2 రోజులకు నాడు కేసీఆర్ నిన్ను లోపల తోలుతాం, కేటీఆర్ నిన్ను లోపల తోలుతాం అంటారు. లోపలికి మరి ఏ లోపలికి పోయిరాలు? రేవంత్ రెడ్డి అట్టాడు ఓలాడు సందర్భం వచ్చా ఏమన్నాడంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి అతిపెద్ద శిక్ష ఏంటంటే ఓడిపోయి పామాదులో కూర్చోవడమే అతిపెద్ద శిక్ష అంటాడు. ప్రజలారా, కేసీఆర్కి ఏమన్నా ఎటుక పోతుందా? పామాదులో కూర్చుంటే ఏమవుతుంది? చక్కదానంగా ఏసీ పెట్టుకోవచ్చు, చక్కదానంగా టీవీ పెట్టుకుంటాడు, నచ్చిన సినిమా చూస్తాడు, నచ్చిన వార్తలు చూస్తాడు, గడికింత ఛాయనో నీలో దాక్కుంటూ హాయిగా కూర్చుంటాడు. ఆయనకు ఒరిగింది ఏముంది? ఆయనకు వచ్చిన నష్టం ఏముంది? గదా శిక్ష అంటే. ఓడిపోవడం గెలవడం అనేది ఎవడైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. అంతే కదా ప్రజల. గెలుపు ఓటములు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము తినడని చెప్పారు కదా, ఆ సొమ్మునంతా బయట తీసుకొచ్చి బరాబరుగా రాష్ట్ర ఖజానా కలిపితే ఇంకో గాయాల్లో కేటీఆర్ ఫ్యామిలీ ఓడిపోయినట్టు లెక్క. అది జరిగినట్టు ప్రజలారా ఎన్నడికి కూడా జరగదు. అది ఎందుకంటే వీళ్ళదంతా ఒకటే కులం, రాజకీయ కులం. ఇవాళ నువ్వు, ఈ రేపు నేను, గింతే కానీ ఈ పేపర్లలో ముచ్చట చెప్తాడు, ఇంత పొడుగు అంతంత పొడుగు ముచ్చట చెప్తాడు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతి గురించి బయట పెడతామంటారు కదా. ఎక్కడబా బిడ్డ కేసీఆర్ గుంజుకొచ్చి నీ ముక్కు పెట్టి గొర్ర గుంజుకొస్తాయంటారు. ఏడ గొర్ర గుంజీరు, ఏటిక కూడా వ్యక్తులేరు కేసీఆర్ది కేటీఆర్ది. అవునా? లొటపీసుల కేసు అన్నట్టే చేస్తారు కదా. మరి ఏది మరిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ది, మరి ఓటు చేయాలి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకైతే ఎక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన కమిషన్లు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ కాంట్రాక్ట్ జరిగిపోతాయి, వాళ్ళ బిల్లులు వాళ్ళకి పాస్ అవుతాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ బీజేపీ వాళ్ళకు అధికారం రావాలనే ఉద్దేశం ఏనాడు కూడా లేదు. వాళ్ళకు ఉంటే వాళ్ళ ముచ్చట వేరే ఉండు. బీజేపీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ రావాలని ఆలోచన ఉంటే ఈ టైం కల్లా ఎన్నో రకాల ధర్నాలు, యుద్ధాలు చేయాలి. కానీ యుద్ధాలు చేయాలి. వాళ్ళు ఏమైనా కానీ సప్పుడేగా నమో నారాయణ అని సప్పుడేగా కూర్చుంటారు అంతే. అంతకు మించింది ఏం లేదు. వాళ్ళు విన్నారా? ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం తప్పితే మరో ఉద్దేశం అయితే లేదు. నేను చెప్పిన ముచ్చట్లలో ఏడ మిస్టేక్ ఉన్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టుకుని ఇక ఉంటాం మరి.